భారతీయత, భారతదేశపు సంస్కృతి ఎందుకో మసకబారుతున్నాయి అని అనుమానం కలుగుతున్నదండి నాకు. కారణం ఏంటంటే సనాతన ధర్మాన్ని కూడాను ప్రశ్నిస్తున్నారు, దాన్ని కూడాను వక్రీకరిస్తున్నారు కొంతమంది. కొన్ని ఛానల్స్ అయితే అదే పనిగా వాటిని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడున్న తరానికేమో అసలు భారతీయత అంటే పెద్దగా తెలియదు, భారతదేశపు సంస్కృతి అంటే అసలు అవగాహనే లేదు కదా. కొన్ని టాపిక్స్ మీద చర్చలు అలా జరుగుతున్నాయంటే నవ్వాలో ఏడవాలో కూడాను అర్థం కావట్లేదండి. దేవుడు ఎక్కడున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎవరన్నా చూసారా, ఇటువంటి వాటి మీద కూడాను చర్చలు జరుగుతున్నాయండి. ప్రస్తుతం ఉన్న టీన్ జనరేషన్ లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి యువత అయోమయంలో పడతారు కదండి. ఎక్కడో పొరపాటు జరుగుతున్నదండి. ఎక్కడ పొరపాటు జరుగుతుందా అని ఆలోచించాను నేను కూడాను. ఒక అవగాహనకు వచ్చాను అనుకోండి, అది మీ ముందు తప్పకుండా ప్రవేశపెడతాను. పొరపాటు ఎక్కడుంది అన్న విషయం మీద. దీనికంటే ముందు కొన్ని విషయాల గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలండి. ఈ విషయాల గురించి చెప్పటంలో నా ఆవేదన, అంతరార్థం ఒకటే. కొంతమంది అయినా సరే ఈ విషయాల మీద దృష్టి పెట్టి వాడికి ప్రాముఖ్యతనిచ్చి ముఖే సరస్వతిలాగా ముందుకు తీసుకెళ్తారేమోనన్న ఒక ఆశ, అంతకంటే లేదండి. ఇప్పుడు చూడండి, మన భారతీయ సంస్కృతిలో భోజనం చేసే ముందు బ్రహ్మార్పణం, బ్రహ్మవి, బ్రహ్మగ్నో బ్రహ్మణావతం, బ్రహ్మైవతైన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణాపాన సమాయుక్తం పశామ్యమనం చతుర్విధం అని భగవద్గీతలోని శ్లోకాలు మనం తప్పక చదువుతాం కదా, చదవాలి కదా. కొంతమంది చదువుతున్నారులేండి, అందరూ చదవట్లేదు. అందుకనే కదా ఇప్పుడు ఈ వీడియో చేయటం. అలాగే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య శిత్యర్థం భిక్షాందేహిచి పార్వతి. ఈ భోజనం నాలో జీర్ణమై నాలో అద్భుతమైన జ్ఞానాన్ని కలగజేయాలి ఓ అన్నపూర్ణ తల్లి అని ప్రార్థించటం, అంతే కదా. అలాగే స్నానానికి ముందు మనం గంగే యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సమితం కురు చదువుకుంటాం కదా. ఎంతమంది చదువుతున్నారని పక్కన పెట్టండి, ఇవి చేయవలసిన పనులని చెప్పడమే నా ఉద్దేశం. అట్లాగే ఉదయాన్నే లేచే ముందు కరాగ్రవశతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అనుకుంటాం కదా, చేతుని ఇలా చూసుకుంటాం. అలాగే శ్రీహరి 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 అని 3 సార్లు అనుకుంటాం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు పరిపాలకుడు కదా. ఆయన పరిపాలనకు మళ్ళీ మనం ఉదయాన్నే లేచి ఉద్యుక్తులం అవుతున్నాం, అంతే కదా. అలాగే పూజ కానీ వ్రతం కానీ లేకపోతే దైవకార్యం ఏం చేసినా కూడా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతి. వినాయక చవితి కూడా రేపు ఉంది కదా. అట్లాగే అగ్నిని వెలిగించే ముందు ఆ పొయ్యిని కానీ ఆ స్టవ్ని కానీ 5 సార్లు నమస్కరిస్తాం. ఎందుకంటే పంచభూతాల్లో ఒకటి కదా అగ్ని. కాబట్టి అగ్నితో పాటు మిగతా 4 భూతాలను కూడా గౌరవిస్తున్నాం అన్నమాట. అలాగే భోజనానంతరం పితృదేవతలకు నమస్కరిస్తున్నాం. కొంతమంది ఆపసన పడతారు కదా ఇట్లాగా యాంటీ క్లాక్ వైస్లో. అంటే ఏమీ లేదు, ఓ తల్లిదండ్రులారా, మీరు మమ్మల్ని కన్నారు, అన్నం పెట్టి పెంచారు, విద్యాబుద్ధులు చెప్పించారు. ఇదిగో నేను తింటున్న ఈ అన్నం ఉంది చూసారా, అది మీ ప్రసాదమే అని ఒక కృతజ్ఞత చెప్పుకోవడం అండి అన్నం తిన్న తర్వాత. అలాగే పెద్దవాళ్ళు కనిపిస్తే చేతులెత్తి
వాళ్ళల్లోని భగవంతుడు అంతరాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడిని నమస్కరించడం, అంతే కదా. చాలా చిన్న విషయం చెప్తానండి. అదేంటంటే చీపురు ఉంది కదా, ఆ చీపురుని కూడా ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళతో తోసేయమండి, కాళ్ళతో తన్నం, అంటే కాళ్ళతో అలాగా ముట్టుకునే ప్రయత్నం చేయం. ఎందుకంటే చీపురుని లక్ష్మీదేవిగా మనం భావిస్తాం భారతీయులుగా. అట్లాగే పుస్తకాన్ని సరస్వతీదేవిగా భావిస్తాం కదా. పొరపాటున కాలు తగిలినా కూడా నమస్కారం పెట్టుకుంటాం. అట్లాగే తల్లిదండ్రులకి, గురువులకి, పెద్దవాళ్ళకి మనం కాళ్ళకి నమస్కరిస్తాం. ఎందుకంటే వాళ్ళ అభిమానం వాళ్ళ నుంచి మనకి రావాలి అని చెప్పేసి. అట్లాగే భారతీయులందరూ రోజు కనీసం ఒక్కసారి, అంటే ఎక్కువ మంది అనుకోండి, గాయత్రి మంత్రాన్ని తప్పకుండా చదువుతారు కదా. ఇంకా కొంతమంది అయితే ఇప్పటికి కూడాను సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తారండి. ఇంకా కొంతమందిని చూశాను నేను, సనాతన ధర్మంలో భాగంగా బియ్య పిండితో ముగ్గేస్తారండి. ఆ చీమలు, పురుగులు ఏమన్నా పట్టుకుపోయి ఆ పుట్టలో దాచుకొని తింటాయి కదా అని చెప్పేసి. ఇంకా ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. అదేంటంటే విస్తరలు అన్నీ వడ్డించిన తర్వాత అవపోసన పట్టే ముందు ఒక్క నిమిషం మనం ఒక ముద్ద తీసుకొని లేచి మరి బయటకు వెళ్ళి పశుపక్షాదులకు పెట్టి వస్తామండి. అలా పెట్టడం వల్ల మా గురువు గారు చెప్పారు, ఉదరకోశ వ్యాధులు జీవితాంతం రావు అని. అంటే ఉదరకోశ వ్యాధులతో మన ఆరోగ్యం చెడిపోదు అని మా మారెళ్ళి శ్రీరామకృష్ణ గారు చెప్పారండి. సరే, అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోండి. అలా ఎందుకు జరుగుతుంది అన్న దాని మీద ఎప్పుడన్నా మళ్ళీ నేను వీడియో చేస్తాను అనుకోండి. అట్లాగే పక్షులకి గింజలు అవి వేస్తూ ఉంటాం. అట్లాగే పూజలో షోడశోపచారాలు అని ఉన్నాయి. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, సజీవంగా నా ముందున్నాడు కాబట్టి ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఎలా చేయాలో భగవంతుడు కూడా అలా చేయాలని చెప్పేసి షోడశోపచారాలు చేస్తాం మనం కదా. అట్లాగే జీవి పుట్టినది మొదలు, అంటే మనిషి పుట్టినది మొదలు చనిపోయేంత వరకు, అంటే చనిపోయిన తర్వాత వేరులేండి, చనిపోయేంత వరకు మనం పంచదశ కర్మలను చేస్తాం, 15 కర్మలు చేస్తాం. ఇందులో అక్షరాభ్యాసం, ఉపనయనం ఇవన్నీ ఉంటాయనుకుంటే ఇంటర్నెట్లో దొరుకుతాయి. చనిపోయిన తర్వాత మటుకు ఒక కర్మ చేస్తాం, 16వ కర్మ అనమాట. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. దసరాల్లో చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి పట్టుపరుగణిలు అవి వాళ్ళ చేత కట్టించి కాళ్ళకి పసుపు పారాన్ని పెట్టి అమ్మవారిలాగా అద్భుతంగా అలంకరించి బాల పూజను చేస్తామండి. వాళ్ళే లక్ష్మీదేవులు, వాళ్ళే సరస్వతి అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు కూడా వంగి మరీ ఆ పిల్లల పాదాలకి నమస్కారాలు పెడతారండి. ఎందుకంటే స్త్రీ శక్తి అంత గొప్పది అని సమాజానికి ఒక సంస్కారాన్ని తెలియజేయాలి అని చెప్పేసి, అంటే స్త్రీని గౌరవించాలని చెప్పేసి అలా బాల పూజ కూడా చేస్తూ ఉంటారండి. ఇంకా కొన్ని చోట్ల నేను చూశాను, గర్భిణీ స్త్రీలు కనిపించారు అనుకోండి, వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా పర్వాలేదు, టైం తీసుకొని మరీ కొన్ని పళ్ళు వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాళ్ళని కూడా నేను చూశానండి. అట్లాగే మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఇంటికి ఎవరన్నా వస్తే చాలు, వెంటనే పిల్లలు వెళ్ళి ఓ గ్లాసుతో మంచినీళ్ళు ఇస్తారు, తర్వాత పెద్దవాళ్ళు ఆతిథ్యం ఇస్తారు అనుకోండి, అది వేరు. అలాగే ఎక్కడ పిల్లలున్నా, రోగులున్నా, వృద్ధులున్నా కూడాను తప్పనిసరిగా పళ్ళు కూడాను తీసుకెళ్తూ ఉంటారు, పళ్ళు కూడా తీసుకెళ్తుంటారు. ఇలా భారతీయ సంస్కృతిలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. వీటి గురించి చెప్తూ ఉంటే చాలా టైం పడుతుంది. అయితే వీటన్నింటి వెనక అంతరార్థం ఒకటే, అదేనండి కృతజ్ఞతని చూపించటం, గౌరవాన్ని ప్రదర్శించటం, అంతేనండి. భగవంతుడి ఎడల, ప్రకృతి ఎడల, మానవాళి ఎడల, జీవుల ఎడల
ఇన్ని సంప్రదాయాలు మనం పాటించటం వల్ల వీటన్నిటికీ కూడాను కృతజ్ఞత చూపించటం, వాటి ఎడల గౌరవాన్ని కలిగి ఉండటం అండి, అంతకంటే లేదు. ఎంత గొప్పదండి మన భారతీయ సంస్కృతి, ఎంత గొప్పది. శరీరం తీసుకుని భూమి మీదకు వచ్చామా, మళ్ళీ చివరి శ్వాస వరకు మనం కృతజ్ఞతని చూపెడుతూ ఉండాలి, కృతజ్ఞతని కలిగి ఉండాలి, గౌరవాన్ని కూడా చూపెడుతూ ఉండాలండి. లేకపోతే మోక్షమే, ఇంకా మోక్షం వచ్చింది అంటే ఇంక జన్మ లేదు కదా. కాబట్టి భారతీయ సంస్కృతి అంత గొప్పదండి, సనాతన ధర్మం కూడాను అంత గొప్పది. కాకపోతే ఈ 15 ఏళ్లలో 20 ఏళ్లలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతున్నదండి. స్త్రీల మీద, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. ఈ వీడియో ఇంకో 10 నిమిషాలు రావచ్చేమో, ఈ లోపల కొన్ని వందల మంది స్త్రీలు అత్యాచారాలకు బలైపోతున్నారు. అట్లాగే పిల్లలు పెద్దల్ని గౌరవించట్లేదు. పెళ్ళిళ్ళు బొమ్మల పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అలాగే పెళ్ళిళ్ళు పెటాకులకు కూడాను దారితీస్తున్నాయి. రోగి దగ్గర దొరికినంత వరకు దోచుకుందామనే ఒక స్వార్థం ప్రబలిపోయిందండి. అట్లాగే మనిషి అవసరాలను స్వలాభానికి వాడుకోవటం కూడాను ఒక, దాన్ని ఏమంటారు, ఒక అలవాటు అయిపోయిందండి సమాజంలో చాలామందికి. కారణం నేను చెప్పాను కదా, కృతజ్ఞత లేదు, గౌరవం లేదు. ఎందుకు ఇలా జరుగుతున్నది అని నేను సీరియస్గా ఆలోచించానండి. నాకు అనిపించింది ఏంటంటే, తల్లిదండ్రుల తరం పిల్లలకి వీటి గురించి ప్రత్యేకంగా కూర్చోబెట్టి చెప్పకపోవటమే అని అనిపించిందండి. చిన్నప్పటి నుంచి కూడాను చేస్తున్న ప్రతి పనిని, ప్రతి సంప్రదాయాన్ని కూడాను అర్థంతో గనక వివరించి ఉంటే ఆ చిన్నపిల్లల మనసులో దిగుండేవండి. అది జరగటం లేదు. ఇప్పుడు ఈ సమాజంలో విధ్వంసకర వాతావరణం ఏర్పడుతున్నది. ముఖ్యంగా సాంస్కృతిక విధ్వంసం జరుగుతున్నది అని అంటే ఆ తప్పు పెద్దలదే అని నాకు ఎందుకో అనిపించిందండి. కొంతమంది పెద్దలది, కొంతమంది అంటే ఎక్కువ మంది పెద్దలు కదా. పిల్లలు పెడదారులు పడుతున్నారన్నా, కులాంతర వివాహాలకి పాటుపడుతున్నారన్నా, వేరే మతం వాళ్ళు ఇంకొక మతం మీద వివాహాల పరంగా దాడి చేస్తున్నారన్నా, మన భారతీయ సంస్కృతిని ఒక తరానికి దూరం చేయటమే కారణం అండి, అంతకంటే ఏమీ లేదు. చాలామంది చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చెప్పాను కదా, రేపు వినాయక చవితి వస్తుంది, తర్వాత శ్రీరామనవమి వస్తుంది, తర్వాత దసరా వస్తుంది, పండుగలన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే హంగు ఆర్భాటాలతో ఉన్నాయి కానీ, అంటే ఒక తంతుగా మారింది కానీ భక్తి భావన అంటలేదండి. ఎప్పుడైతే వీటి యొక్క అర్థం తెలుస్తుందో అప్పుడు భక్తి భావన ఎక్కువైపోతుంది. అంటే అర్థవంతంగా, కృతజ్ఞతతో, గౌరవంతో చేయట్లేదండి, విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అర్థం లేని చదువు, అర్థం కాని చదువు వ్యర్థం అన్నది ఎలాగో, అర్థం కాని సంస్కృతి కూడాను ఎట్టి పరిస్థితులైనా సరే అనర్థాలకే దారితీస్తుందండి. ఇప్పుడు అదే జరుగుతున్నది. సంస్కృతి సంప్రదాయాల మీద నిజంగా చెప్పాలి అంటే ఒక పథకం ప్రకారం దాడి జరుగుతున్నదండి. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, పెద్ద తరం చిన్న తరానికి బాధ్యతగా ఈ సంస్కృతి సాంప్రదాయాలని, భారతీయతని కూడాను చెప్పవలసి ఉందండి, చెప్పాలి. ఇంకా నాకు అనుమానం కూడా వస్తూనే ఉంది, ఆ లింక్ ఏమన్నా తెగిందా, లేకపోతే బలహీన పడుతున్నదా అన్న అనుమానం కలుగుతున్నదండి. ఎందుకంటే ఆ లింక్ తెగకూడదండి, బలహీన పడకూడదు.
అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏమీ చెప్పకపోతే వాడు రడ్డర్లెస్ బోట్లో ఉన్నట్టేనండి. అంటే చుక్కాని లేని నావలాగా వాడు ప్రయాణం సాగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కృతజ్ఞత లేదనుకోండి, అంటే కృతజ్ఞత లేని జీవితం నిజంగా కష్టాల గడగడమయము. మీరు కృతజ్ఞత చూపెట్టకపోతే మీకెవరు కృతజ్ఞత చూపెడతారు చెప్పండి. అట్లాగే గౌరవం లేని జీవితాలు ఎట్టి పరిస్థితుల్లో కూడాను గుర్తింపుకు నోచుకోవు. అవసరం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు కరువైతారండి. సమాజంలో స్వార్థం పెరగడానికి, కృతజ్ఞత లేమికి, గౌరవం లేమికి కారణం ఒకటేనండి. మనం అదొక వారసత్వ సంపదలాగా భారతదేశపు సంస్కృతిని, సంప్రదాయాలని, భారతీయతని తర్వాత తరానికి అందించలేకపోవటమే. దీన్ని ప్రత్యేకంగా ఒక పని కట్టుకొని మనం యుద్ధ ప్రాతిపదిక మీదనే చేపట్టాలండి. చిన్న చిన్న పిల్లలకి కూర్చోబెట్టి చెప్పాలి. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు, లేకపోతే చిన్నపిల్లలు తల్లిదండ్రుల పక్కన చేరతారుగా రాత్రి నిద్రపోవటానికి కథల రూపంలోనూ చెప్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళలో ఇంకుతాయండి. 60 దాటిన వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నానండి, మీలో ఇంకా భారతీయత పట్ల, భారతీయ సంస్కృతి పట్ల గౌరవం ఉంది అంటే ఇవన్నీ కూడాను మీ పెద్దవాళ్ళు మీకు చెప్పటం వల్లే జరుగుతున్నది కదా. వాటిని కొద్ది గొప్ప మీరు ఆచరిస్తున్నారు కదా. అర్థం తెలుసు తెలియక మొత్తానికి ఆచరిస్తున్నారు కదా. ఇప్పుడు మనం అర్థంతో సహా తర్వాతి జనరేషన్ కనుక అందిస్తే మన భారతీయ సంస్కృతి బలపడుతుందండి. కులాంతర, మతాంతర వివాహాలన్నీ కూడాను వీలైనంత వరకు ఆగిపోతాయి. అంతేనండి, ఇది మన బాధ్యత, అంతకంటే ఏమీ లేదండి. సింపుల్గా ఇది చెబుదామని నేను ఇలా మీ ముందుకు వచ్చి నా ఆవేదనని మీకు తెలియపరుస్తున్నానండి. కాబట్టి ఆలోచించండి. ఎందుకంటే భారతదేశం యొక్క సమాజం నిజంగా నిర్వీర్యమవుతుందండి రకరకాల కారణాల వల్ల. ఆ కారణాల గురించి కనుక నేను మాట్లాడితే నా మీద మత ప్రభావం అని, లేకపోతే నేను ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఏదో అంటారులేండి, లేనిపోని ముద్దలేస్తారండి నా మీద. అందువల్ల సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, ఒక బాధ్యతగా స్వీకరించండి. ఇంతేనండి వీడియోలోని సంగతి. వినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియోని ఒక వైరల్గా స్ప్రెడ్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి. మెసేజ్ మటుకు అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. చెప్పానుగా, ఒక వ్రతంగా స్వీకరించండి. తెలిసిన పిల్లలైనా తెలియని పిల్లలైనా సరే కూర్చోబెట్టి మన భారతీయ సంస్కృతికి సంబంధించి కొన్ని విషయాలు చెబుతూ ఉండండి. పిల్లలు వాటిని అర్థం చేసుకుంటారు. చేసుకునే రేపొద్దున తప్పుదారి పట్టకుండా ఉంటారండి. సో కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లేదు కిరణ్ గారు, నిజమే, ఏదో ఒకటి చెయ్యాలి. మేము ఇలా ఎన్ని రోజులని కూర్చుంటాం? కళ్ళ ముందు విధ్వంసం జరుగుతున్నా కూడాను చూస్తే ఎలా కూర్చుంటాం? ఏదో ఒకటి చెయ్యాలి కదా. కాబట్టి మీతో మాట్లాడాలి అని అనుకుంటే నాతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. నా పేరు మారుతి కిరణ్, పోరూరి. మా ఇంటి పేరు పోరూరి. నా ఫోన్ నెంబర్ 9491063089. ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నాయండి, సింపుల్గా స్ప్రెడ్ చేయొచ్చు సమాజంలో. వాటి గురించి కూడాను నేను మీకు ప్రత్యేకంగా మీరు ఫోన్ చేస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉంటానండి. నమస్కారం.